హాయ్ ఇన్వెస్టర్స్, నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని. ఇప్పటి వరకు చాలామందికి ఓపెన్ ప్లాట్స్లో సజెషన్స్లో బెస్ట్ సజెషన్స్ ఇచ్చున్నాను. అండ్ ఎక్కడ పెడితే ఓపెన్ ప్లాట్స్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎక్కడ పెడితే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనేది నాకు తెలిసినంత వరకు చాలా వరకు గైడ్ చేయగలిగాను. చాలా మంది చేత ఇన్వెస్ట్మెంట్ చేయించాను, అవి కూడా చాలా సక్సెస్ఫుల్గా ఫ్రూట్ఫుల్ కంప్లీట్ అయినాయి. అండ్ ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే, అసలు ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫా, రిస్కా? సో దీన్ని 2 టైప్స్‌లో చూద్దాం. ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్‌మెంట్‌లు చాలామంది రిస్క్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని చిన్న చిన్న అంటే ఎఫ్‌డీల్లో గానీ, లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ పెట్టుకుని అలానే ఉండిపోతున్నారు. వెల్త్‌ని క్రియేట్ చేసుకోవడంలో ఒకే ఒక భయం ఏంటంటే, ఓపెన్ ప్లాట్స్ అనేది రిస్కీ. ఇదంతా కూడా రిస్కీ గేమ్ ఇది. దీంట్లో మనము అనవసరంగా తీసుకుని రిస్క్ అయిపోవాలి అనేది. ఫస్ట్ కొన్ని పాయింట్స్ చూద్దాం. అసలు ఓపెన్ ప్లాట్స్ ఎందుకు రిస్కీ అంటారనేది చూద్దాము. తర్వాత ఎందుకు సేఫ్ అనేది తర్వాత చూద్దాం. ఓపెన్ ప్లాట్స్ ఎందుకు రిస్కీ అంటే, ఒకటి, ఎప్పుడు కూడా ల్యాండ్ ఎప్పుడు రిస్క్ ఉండదు. ల్యాండ్ డాక్యుమెంట్స్ రిస్క్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా ఒక ల్యాండ్ కొనుక్కున్నప్పుడు ల్యాండ్‌లో ఎప్పుడు కూడా అంటే ఏ ల్యాండ్‌కి కూడా రిస్క్ ఉండదు. ఆ డాక్యుమెంట్స్‌లో ఉండే రిస్క్‌ని బట్టి వాళ్ళు ఏంటంటే ల్యాండ్ కొనడమే రిస్క్ అనుకుంటున్నారు. సో ల్యాండ్‌లో రిస్క్‌ని ఎలా మిటిగేట్ చేయొచ్చు అని తర్వాత తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు రిస్క్‌లు ఏంటో చూద్దాం. డాక్యుమెంట్స్ సరిగా లేకపోవడం వల్ల ఎక్కడో చోట వాళ్ళు రాంగ్ డాక్యుమెంట్‌ని కొనుక్కొని అది ల్యాండ్ రిస్క్‌లో ఉండడం వల్ల వాళ్ళు చాలా భయపడి, బాధపడి వేరే వాళ్ళకి కూడా సేమ్ ల్యాండ్‌లో పెట్టొద్దు, రిస్క్ ఉంటుంది, మోసపోతాం, ఇలాంటి వాటిని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అయితే సెకండ్ ఏంటి అంటే, ఎప్పుడైనా మనకి ఇన్వెస్ట్‌మెంట్ ఒకవేళ ఏదైనా అవసరమైతే ఇమ్మీడియేట్‌గా మనకి రావాలి అంటే రాదు కాబట్టి అదొక సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కాదు అని చాలామంది చెప్తారు. అంటే సపోజ్ ఈరోజు ఒక గోల్డ్ అంటే మనం అమ్మేస్తాము, మనీ వచ్చేస్తుంది. అదే ఒక మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుంటే వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. బట్ ల్యాండ్‌లో పెడితే ఇమ్మీడియేట్ బయర్స్ దొరకరు కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనే దాంట్లో చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి భయపడతారు. అయితే ఇది సెకండ్. ఒకటేంటంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా ఉంటాయా లేదా అనే భయము. సెకండ్ వచ్చేసి అది ఆన్ టైమ్‌లో మనము సేల్ చేయగలమా లేదా అనే దానికి, అంటే రీసేల్ గురించి కొంత భయపడుతూ ఉంటారు. అండ్ థర్డ్ వచ్చేసి, ఎందుకు ల్యాండ్ రిస్క్ అని అనుకుంటారు అంటే, మనం ఉన్న ప్లేస్‌కి చాలా దూరంగా ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి మనం ప్రతిరోజు వెళ్ళలేము. సో దీన్ని ఈ లోపల ఎవరైనా కబ్జా చేసేస్తారేమో, లేదంటే మనము లేనప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా దాన్ని ఆక్యుపై చేస్తారేమో. సో ఇది వచ్చి థర్డ్ మిత్. అంటే చాలా ఇదొక భయం ఉంటుంది. మనం అక్కడికి వెళ్తాము. చాలామంది ల్యాండ్ కొందామన్నా వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చెప్తారంటే, "నువ్వు రోజు వెళ్ళి చూస్తావా? అది ఎక్కడో ఉంటుంది. నువ్వెక్కడో ఉంటావు. సో దాన్ని పట్టించుకోవు మనం. వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తే ఏం చేస్తావు?" ఇట్లాంటి కొన్ని సర్టెన్ స్టేట్మెంట్స్ ఏమైతాయంటే మనకు భయం పెడతాయి. అంటే ఈ ల్యాండ్ తీసుకోవడం కరెక్ట్ కాదు, దీనికంటే కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్లు ఏదైనా ఉంటే దాంట్లో చేద్దాం అనే దాంట్లో మనము థర్డ్ రిస్క్ ఇది. అంటే ఈ రిస్క్‌లో కూడా మనం చేయొద్దు. అయితే ఇక ఫోర్త్ రిస్క్ వద్దాం. ఫోర్త్ రిస్క్ ఏంటి అంటే, ఎక్కడన్నా ఒక ల్యాండ్ తీసుకుందామంటే ఫస్ట్ చేసేదేంటి, ఫ్రెండ్స్‌ని మనం సజెషన్ అడుగుతాము, లేదా తెలిసిన వాళ్ళని సజెషన్ అడుగుతాము. వీళ్ళు ఆల్రెడీ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, లేదంటే ఎక్కడో లాస్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు చెప్పే మేజర్ ఆన్సర్ ఏంటంటే, ల్యాండ్ ఈజ్ రిస్క్, ల్యాండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దు. సో ఈ ప్రాబ్లమ్స్‌లో ఏంటంటే వాళ్ళ మాట మనం విని మనకొచ్చే వెల్త్ ఏదైతే ఉంటుందో 100% దాన్ని మిస్ చేసుకుంటూనే ఉంటాము. ఈ ఈ ఇవన్నీ కూడా రిస్క్‌లు. మీ అందరికీ కూడా నాకు తెలిసి ఈ రిస్కుల్లో ఒక 80% పీపుల్ ఇవే రిస్కులు అనుకుని ల్యాండ్‌లో ఇన్వెస్ట్ చేయడం మానేసుంటారు. నేనేమంటానంటే, ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు సేఫో చెప్తాను. సో ఈ ఎందుకు సేఫు అని ఎందుకు చెప్పాల్సొస్తుంది అంటే, వెల్త్ క్రియేట్ అవ్వాలని అందరికీ ఉంటుంది. ప్రతి మిడిల్ క్లాస్ పీపుల్‌కి వాళ్ళ లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలని 100% ఉంటుంది. సో 100% ఉన్నప్పుడు మీరు చేస్తున్న జాబ్‌తో, అంటే జాబ్ చేస్తూ జీవితంలో కోటీశ్వరులైన వాళ్ళు ఎవరు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మరి ఎలా మనం అనుకున్నట్టుగా డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలి, నెక్స్ట్ లెవెల్‌లో రిచ్ ఎలా అవ్వాలి, ఈ విషయాల్లో కావాలంటే 100% ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తేనే అవుతారు. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే, మీకొచ్చిన జాబ్‌లో వచ్చే సాలరీ ఏదైతే ఉంటుందో అది ఈఎంఐలకి మాక్సిమం వెళ్ళిపోతుంది. ఏదైనా కొంచెం అమౌంట్ ఉన్నా కూడా బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో దానికి సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సేవింగ్స్ అనుకుని మీరు చేసేది ఏంటి అంటే, ఒకవేళ ఎఫ్‌డీలు చేద్దామంటే ఇది మనకు సంబంధించింది కాదు. ఏజ్ అయిపోయిన వాళ్ళు లేదా రిటైర్మెంట్ అయిన వాళ్ళు చేసుకుంటారని ఎఫ్‌డీలకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఇక మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్‌లో పెడితే చాలా బాగా వస్తదనుకుంటారు. బిలీవ్ మీ ఆర్ నాట్, ఈ యొక్క మిత్‌తో చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇంట్లో చెప్పుకోలేనంత డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎందుకు తెలుసా? మీకు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది రిటర్న్స్ ఇస్తాయా లేదా అనేది పక్కన పెడితే, ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో సరైన గైడ్ చేసే పీపుల్ లేకపోవడం వల్ల
వాళ్ళు మిమ్మల్ని కొంచెము మీ దగ్గర డబ్బు ఉంటే నాకు ఇస్తే నేను ఇన్ని టైమ్స్ ఇస్తాను ఫాల్ ప్రామిస్ చేస్తారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి తెలిసి తెలియని నాలెడ్జ్‌తో దాంట్లో పెడతారు. ఈ స్టాక్స్‌లో పెడుతుంటారు. వన్స్ ఒకసారి అది జీరో అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు ముఖం చాటేస్తారు. మీరు మీ ఇంట్లో దాన్ని ఫేస్ చేయలేకపోతారు. సో, ఇక్కడ మరి ఓకే. వచ్చిన అమౌంట్‌లో సేవ్ చేసుకోవాలంటే ఏం చేసుకోవచ్చు? ఒకవేళ మీకొచ్చే మనీలో కొంచెం కొంచెం సేవ్ చేసుకోండి. ఎక్కడైనా ఒక డిపాజిట్ రూపంలో గానీ, లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ సేవ్ చేసుకోండి. ఆ అమౌంట్ ఎందుకు ఉంచుకుంటారంటే ఎప్పుడైనా ఓపెన్ ప్లాట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు అడ్వాన్స్ కావాల్సుంటుంది. లేదా కొంచెం పేమెంట్ ఇవ్వాల్సొస్తుంది. ఇలాంటప్పుడు మీ సేవింగ్స్ అన్నీ ఒక చోట పెట్టుకోండి. నేను ఇంతకుముందు చెప్పాను మీకు ఎఫ్‌డీలనేది మనకిప్పుడు కాదు చాలా తక్కువొస్తుందని వేయరు. లేదంటే రిస్క్ అయినా కూడా మ్యూచువల్ ఫండ్స్ పక్కన పెట్టండి. స్టాక్స్‌లో పెడితే చాలామంది మిమ్మల్ని బాగా ఎంగేజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న దాంట్లో క్రిప్టో కరెన్సీలో పెట్టండి అని మిమ్మల్ని మోటివేట్ చేసేవాళ్ళొస్తారు. అండ్ స్టాక్స్‌లో పెడితే మీది డబుల్ అయిపోతుందని మోటివేట్ చేసేవాళ్ళొస్తారు. నా రిక్వెస్ట్ ఏంటి అంటే డోంట్ గో ఫర్ ఎ క్రిప్టో కరెన్సీ, డోంట్ గో ఫర్ ఎ స్టాక్ మార్కెట్‌లోకి గాని మీరు ఎంటర్ అవ్వద్దు. ఎందుకు అంటున్నానంటే నేను చాలామంది ని అనాలిసిస్ చేసిన తర్వాత చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఎంత రిస్కు అంటే ఎప్పుడైనా సరే తక్కువ టైంలో ఇంత లాభాలు వచ్చేస్తున్నాయంటే అది ఆల్వేస్ రిస్క్ అవుతది. సో, మనం కొంచెం ఓపిక పడితేనే లాభాలొస్తాయి. అది ఎక్కడ అంటే ఓపెన్ ప్లాట్స్‌లో ఉంది. ఓపెన్ ప్లాట్స్‌లో ఒకసారి ఇన్వెస్ట్‌మెంట్ చేసేసి ఒక 5-10 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ మనం చేయగలము అనుకుంటే మీరనుకున్న లాభాలు 5 ఇయర్స్ తర్వాతైనా, 8 ఇయర్స్ తర్వాతైనా, 10 ఇయర్స్ తర్వాతైనా వస్తాయి. కానీ మీరనుకున్న ఇప్పుడు ఏ క్రిప్టో కరెన్సీలోనో, స్టాక్స్‌లోనో పెట్టేస్తే ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తాయని ఎవరో ఒకళ్ళు నమ్మితే వాళ్ళకేంటంటే ఒక ఆథరైజ్డ్ పర్సన్ అయితే అట్‌లీస్ట్ మీ మనీని కొంచెమైనా సేవ్ చేస్తూ ఉంటారు. ఆథరైజ్డ్ పర్సన్ కాని వాళ్ళు కూడా ఏంటంటే చాలామంది యూట్యూబ్‌లో 4 వీడియోలు చూసేసి స్టాక్స్‌కి సంబంధించి కంటెంట్ ఏదోటి చెప్పేసిన తర్వాత అదే యాడ్‌లు ఇచ్చేసి వాళ్ళు మీ డబ్బునంతటిని కూడా వాళ్ళ ట్రైనింగ్ గురించి యూజ్ చేసుకుంటున్నారు. రిక్వెస్ట్ యూ ఇలాంటి వాటిలో మీరు ఎక్కడ కూడా మోసపోవద్దు. మీరు ఎక్కడైనా అమౌంట్ ఉంటే ఓపెన్ ప్లాట్స్‌లో పెట్టుకోండి. ఓపెన్ ప్లాట్స్‌లో ఎలా పెట్టుకోవాలనేది నేను సజెషన్ ఇవ్వగలను. సో, నాలాంటి అనలిస్టులు ఎవరైనా ఉన్నా కూడా సజెషన్స్ తీసుకొని పెట్టండి. ఇదివరకు ఇట్లా మనం ఓపెన్ ప్లాట్స్‌లో పెట్టాలంటే మనకు నాలెడ్జ్ లేదు. దీంట్లో పెడితే ఏమవుద్దని భయం లేదు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మోర్ ఆప్షన్స్ వచ్చినాయి. ఎప్పుడైనా కూడా ఓపెన్ ప్లాట్స్‌లో పెట్టేటప్పుడు మేజర్‌గా చూసుకోవాల్సింది ఏంటంటే కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ చూసుకోవాలి. అది అప్రూవల్స్ ఏమున్నాయి? 100% డీటీసీపీ, హెచ్ఎండిఏ, రెరా ఉందా లేదా? అండ్ ముడా అండ్ రెరా అప్రూవల్స్ కానీ ఇలాంటి ప్లాట్స్‌లో మనం పెట్టినప్పుడు డోకా లేదు, టెన్షన్ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ చేసింది. ఇదివరకు ఓపెన్ ప్లాట్స్ అంటే జీపీ లేఅవుట్‌లో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని పర్మిషన్స్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్న దాన్ని ఫైండ్ ఔట్ చేయడానికి కొన్ని ఇష్యూస్ ఉండేవి. ఇప్పుడేంటంటే హ్యాపీగా హెచ్ఎండిఏలో గానీ, డీటీసీపీలో కానీ కొన్ని నార్మ్స్ ఉన్నాయి. ఆ నార్మ్స్ ప్రకారం ఏంటంటే ఇందులో డబుల్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్ చేయడానికి స్కోప్స్ 100% నల్ అని చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు చేయాల్సిన పనేంటంటే మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం కొంచెంగా పోగు చేసుకొని ఒక చోట పెట్టుకోండి. మీ దగ్గర ఉన్న లోన్ పర్పస్ ఏదైనా కొంచెం లోన్ అయినా తీసుకొని దీనికి లోన్ తీసుకోవడం రిస్కే కాదు. ఎప్పుడైనా సరే ఓపెన్ ప్లాట్ అనేది లోన్ తీసుకొని కూడా మీరు తీసుకోవచ్చు. మేబీ పర్సనల్ లోన్ ఆర్ మార్ట్‌గేజ్ లోన్ ఏదైనా సరే ఆ పర్సనల్ లోన్, మార్ట్‌గేజ్ లోన్ తీసుకొని కొంచెం బర్డెన్ మన మీద పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం ఇంకొంచెం ముందుకు మూవ్ అవుతాం. సో, నేనేమంటున్నానంటే ఓపెన్ ప్లాట్స్ ఇక్కడ చాలా సేఫ్ మీకు. ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకున్న మీ బౌండరీస్ కనబడతాయి. అట్ ది సేమ్ టైమ్ ఈసీలో మీరు మీ నేమ్ ఉందో లేదో రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఎనీ టైమ్ అంటే మంత్‌లో ఒకసారో లేదంటే 2 మంత్స్‌కి ఒకసారి, 3 మంత్స్‌కి అక్కడికి వెళ్లి చూసుకుంటూ ఉండండి. ఇక్కడ మీరు చేయాల్సిన మేజర్ వర్క్ ఏంటి అంటే ఫస్ట్ మీరు గ్రౌండ్ రూల్ ఏంటి అంటే ఓపెన్ ప్లాట్ కొనే ముందు చూసుకోవాల్సిన జాగ్రత్తలేదో టాప్ 5 చెప్తాను. వీటిని బాగా ఫోకస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోండి. 100% సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. మీరు ఔట్‌కట్స్ వెళ్లి పెట్టినా కూడా నో రిస్క్, నో డౌట్. ఎందుకంటున్నానంటే ఎప్పుడు కూడా సిటీ అనేది ష్రింక్ అవ్వదు. ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటది. సో, ఎక్స్‌పాండ్ అయినప్పుడు అక్కడ ఏదో ఒక డెవలప్‌మెంట్ వస్తుంది కాబట్టి నో డౌట్ ఎక్కడ మీరు తీసుకున్న ప్లేస్‌లో ఇవాళ కాకపోతే రేపైనా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి. సో, నేనేం చెప్తున్నానంటే ఓపెన్ ప్లాట్స్‌కి వెళ్ళే ముందు మేజర్‌గా చూసుకోవాల్సింది ఏంటంటే మీ ఫైనాన్షియల్‌గా ఎలా ఉన్నారు? ఎంతవరకు బడ్జెట్ పెట్టగలరు? మీ దగ్గర ఉన్న బడ్జెట్‌కి దగ్గరలోనే తీసుకోండి కానీ మరీ అంటే కమర్షియల్‌గా తీసుకుందాం, ఇంకోలా తీసుకుందాం, పెద్ద బిట్ తీసుకుందాం అని అనుకోవద్దు. చిన్నదైనా, పెద్దదైనా మీ బడ్జెట్‌ని చూసుకోండి. ఆ బడ్జెట్‌లోనే తీసుకోండి. ఆ బడ్జెట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు. ఒక 2-3 లాక్స్ లేదా 4 లాక్స్ వరకు ఎక్కువైనా పర్లేదు కానీ బడ్జెట్ డబుల్ అవుతుందంటే నేను చెప్పే సజెషన్ ఏంటంటే దానికి తీసుకోనవసరం లేదు. సో, నెక్స్ట్ ఏంటంటే మేజర్‌లీ ఆ కంపెనీ ఎలా ఉంది? దాని బ్యాక్‌గ్రౌండ్ చూసుకోవాలి. అప్రూవల్స్ కంపల్సరీ చూసుకోవాలి. నెక్స్ట్ ఆ చుట్టుపక్కల కనెక్టివిటీ మీకే అర్థమవుతది. ఆ రోడ్స్ అవి ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఫ్యూచర్‌లో వచ్చే అవకాశాలు ఉన్నాయా? లేవా? చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంది? అంటే మనమే చేసుకోవాలా? వాళ్ళు మెయింటెనెన్స్ చేసిస్తున్నారా చూసుకోవాలి. అండ్ ఫైనల్‌గా చూసుకోవాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాపర్ టైంకి చేస్తున్నారా లేదా? కంపెనీకి ఆ బ్యాక్‌గ్రౌండ్ ఉందా లేదా? ఈ 5 పాయింట్స్ మీరు మేజర్‌గా చెక్ చేసుకోగలిగితే 100% మీ
ఇన్వెస్ట్మెంట్ ఓపెన్ ప్లాట్స్ మీద సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ ఫ్యూచర్లో అది లక్షల్లో కాదు కోట్లలో ఇస్తుంది. ఇలాంటి విషయాల్లో అంటే మీరు ఎక్కడైతే రిస్క్ అనుకుంటున్నారో, ఇంకా నేను చెప్పిన రిస్క్లు కాకుండా మీకు ఏదైనా రిస్క్ అనిపిస్తే యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైమ్ అండ్ ఐ విల్ 100% సజెస్ట్ యూ ద బెస్ట్ వే. అండ్ మై నెంబర్ ఈజ్ 9391151121. థ్యాంక్ యూ.